శైలు హలో హలో శైలు వినిపిస్తుందా? సీను నాకేం వినిపించట్లేదు. హలో హలో సీను నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. సీను హలో శైలు హలో వినిపిస్తుందా? హలో సీను సీను హలో సీను ఎక్కడున్నావు? సీను హలో నీతో మాట్లాడాలి. సీను హలో వినిపిస్తుందా? తక్కువ అంచనా వేశాన్రా. వాడు సర్కస్లో ఉన్న సింహం కాదు, అడవిలో ఉన్న సింహం. తెలివిగా కొట్టాలి. అన్నా వాడి ఫ్యామిలీ ఫోటో దొరికిందన్నా? వీళ్ళల్లో వాడికి ఎవరంటే బాగా ఇష్టం రా. మధ్యలో ఉన్నాడే వాడి బాబు, వీడంటే వాడికి ప్రాణం. వీడి ప్రాణాలు తీసేయండి. హలో గుడ్ మార్నింగ్. ఏమైంది పెన్ని? వాకింగ్కి వెళ్ళొస్తుంటే యాక్సిడెంట్ జరిగిందిరా. దేవుళ్ళ ఒక ఆయన వచ్చి రక్షించకపోతే మీ నాన్న మనకు దక్కేవాడు కాదు. ఎలా ఉందన్నా? చావును చూసొచ్చాన్రా. మీకేం కాదు నాన్న. గ్యారంటీ అంట్రా. నా మాట విని
మేం చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోరా. నేను చచ్చిపోతానని కాదురా నా భయం, నీ పెళ్లి చూడకుండా చచ్చిపోతానేమోనని బాధ. మీరు అలా మాట్లాడద్దు. మీరు ఏ అమ్మాయిని చెప్తే అమ్మాయిని చేసుకుంటాను. నిజమా? మీ మీద ఉంటున్నాను. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. రే శ్రీను, అన్నయ్యని కాపాడిన అతను కూడా దెబ్బలు తగిలినాయట. పక్క వార్డులోనే ఉన్నాడు, ఓసారి వెళ్ళి చూసిరా. వెళ్ళి పలకరించి వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. నువ్వేంటి ఇక్కడ? రే నువ్వు ఆగరా. ఎవరు బాబు నువ్వు? మీరు కాపాడారు కదా కృష్ణారావు గారు వాళ్ళ అబ్బాయిని. ఓ, నాన్నగారు సేఫ్ కదా? తను సేఫ్ అండి. మీరు? ఓకే. నాన్న వీడు అసలు ఏం చేశాడో తెలియకుండా. బాబు నువ్వు ఆగరా. సార్ అది ఆ రోజు నేను కావాలని కొట్టలే. వీడి సంగతే కదా నాకు తెలుసు. తప్పు వీడితే. నీ ప్లేస్ లో నేనున్నా కూడా వీడిని అలాగే కొట్టేవాణ్ణి. అవును, తప్పు నాదే. వీడి వల్ల ఆ రోజు హాస్పిటల్ పాలయ్యాను. ఈ రోజు వీడి బాబు వల్ల నా పెళ్ళి ఆగిపోయింది. అర్జున్ నువ్వు ఆగో. ఏమైంది సార్? ఏం లేదు బాబు, నువ్వు వెళ్ళు. అసలు ఏం జరిగింది? నువ్వు ఆగరా. చెప్పని బావు, అతని కారణంగా నువ్వేం లాస్ అయ్యావో తెలియాలి కదా. ప్లీజ్ చెప్పండి సార్. పిఆర్ అని నా ఫ్రెండే. నా కొడుక్కి వాడి కూతురికి పెళ్లి ఫిక్స్ చేశాం. అందరికీ ఇన్విటేషన్స్ కూడా పనిచేశాం. తర్వాత వాడి కూతురికి చీఫ్ మినిస్టర్ కొడుకుతో సంబంధం కుదిరేటప్పటికీ నాకిచ్చిన మాట తప్పి ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేయబోతున్నాడు. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి తనను తీసుకెళ్లిపోమని బతిమాలింది. తనని తీసుకురావడానికి వెళ్తుండగా ఇలా. మాలో ఎవడికి పిఆర్ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చే ధైర్యం లేదు. వెళ్ళగలిగే మా అన్న మీ నాన్నను రక్షించబోయి ఇలా ఉన్నాడు. ఆ అమ్మాయిని ఎవరు తీసుకొస్తారో అర్థం కావడం లేదు. నేను తీసుకొస్తాను. అదంతా ఈజీ కాదు. పిఆర్ అంటే కలకత్తా మొత్తానికి చెమటలు పడతాయి. मिनिस्टर साहब, ये फाइल देखकर आप साइन कीजिए. పిఆర్, అరే నీ ఫైల్ తగలయ్యా. వెనక మన పిఆర్ ఉన్నాడు. క్యాన్ మ్యాప్ అని చెప్పు. అరే గాడి పక్కకి తీసుకో, పక్కకి తీసుకో.